తామంతా సోషల్ మీడియా బాధితులమేనని హోంమంత్రి అనిత అన్నారు. సోషల్ మీడియాకు ఖచ్చితంగా పరిమితులు ఉండాల్సిందేనని, దీనికోసం విధి విధానాలు రూపొందిస్తున్నామని అన్నారు. మేము సఫరర్స్ అబ్బా. ఆ రోజు ఆఖరికి వాళ్ళకి మా గురించి మాట్లాడుతున్నారా, ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారా, అవన్నీ సంబంధం లేదు. ఇంట్లో వాళ్ళ గురించి కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఏమీ మాట్లాడకూడదు, మేమేమీ యాక్షన్ తీసుకోకూడదు అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు దీని మీద కొన్ని సందర్భాల్లో చట్టాల్లోని మనకేంటంటే కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. సో చట్టాల్లో కూడా మార్పులు రావాలి. దాని గురించనే సోషల్ మీడియా GOM కూడా ఒకటి పెట్టుకున్నాం. ఆల్రెడీ 3 మీటింగ్స్ అయినాయి. ఆ GOMలో ఏంటంటే 2 టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ మీద మేము వెళ్తున్నాం. ఒకటి, సోషల్ మీడియా బ్యానింగ్ అనేది ఏ ఇయర్ వరకు ఉంటే సోషల్ మీడియా బ్యాన్ చేయొచ్చు అంటే ఒక 13 ఇయర్సా 16 ఇయర్సా, మిగతా స్టేట్స్లో ఎలా ఉంది, మిగతా కంట్రీస్లో ఎలా ఉంది, అది కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలోని ఇలా అబ్యూజింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసిన వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ సెక్షన్స్ మనం మిగతా రాష్ట్రాలు ఎలా చేస్తున్నారు, ఈ వర్కౌట్ కూడా చేస్తున్నాం. దీని మీద ప్రత్యేకంగా అందుకే టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. మీకు పరిస్థితులు చూస్తూ ఉంటే మీరు ఎలా అనుకుంటారంటే ఏమో వీళ్ళ మీద ఎలా పెడుతుంటే వీళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. కానీ వీళ్ళు ఒక దగ్గర కూర్చొని పెడతారు, వాళ్ళ ఆరిజిన్ ఎక్కడో చూస్తే లొకేషన్ వేరే దగ్గర కనిపిస్తూ ఉంటుంది. సో మేము కూడా అంతే టెక్నాలజికల్గా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక టాస్క్ ఫోర్స్, అట్ ద సేమ్ టైం టెక్నాలజీ సపోర్ట్ కూడా తీసుకొని రాబోయే కాలంలో ఈ సోషల్ మీడియాని కనీసం అంటే మనిషి గౌరవించుకోవాలన్న ఆ ఇష్యూని కూడా మనం ఇప్పటి నుంచి ప్రొజెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది.